ప్రస్తుతం మిరప పంట అనేది సుమారుగా 100 నుంచి 120 రోజుల దశలో అయితే ఉన్నది. అయితే చాలా వరకు తోటలు అనేవి మొదటి కాతను కోయడం కూడా జరిగింది. తర్వాత రెండో స్టెప్, మూడో స్టెప్ క్రాప్ సెట్ చేసుకోవడం కోసం ఏ విధమైన మందుల్ని పిచికారీ చేయాలి అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మిరపలో వచ్చిన నల్ల తామర పురుగు వల్ల పూత రాలిపోయి పంట దిగుబడిపై అధిక ప్రభావం చూపింది. ప్రస్తుత వాతావరణంలో చలి తీవ్రత తగ్గి వేడి వాతావరణం ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఈ సమయంలోనే రెండవ కాపునైతే సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఎక్కువ దిగుబడిని పొందడానికి మార్కెట్లో ప్రస్తుతం ఉన్న వసుధాని అయితే వాడడం జరిగింది. ఇది లిక్విడ్ రూపంలో దొరుకుతుంది. ఈ వసుధాని మిరపలో పిచికారీ చేయడం వల్ల మొక్కలు అధికంగా శాఖీయ ఉత్పత్తి అనేది జరుగుతుంది. శాఖీయ ఉత్పత్తి అనగా సైడ్ కొమ్మలు రావటం, ఆ కొమ్మల మధ్య గనుపులు అనేవి దగ్గరగా రావడం జరుగుతుంది. ఈ విధంగా గనుపులు అనేవి దగ్గరగా రావడం వల్ల పూత అధికంగా వచ్చి ఖాతా అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ వసుధాన్ని పిచికారీ చేయడం వల్ల పూత రాలడం అనేది కూడా తగ్గుతుంది. గత కొంతకాలంగా రైతులనైతే మిరపలో నల్ల తామర పురుగుల వల్ల పూతనైతే కోల్పోవడం జరిగింది. ఈ వసుధాన్ని పిచికారీ చేయడం వల్ల మళ్ళీ ఆ పూతనైతే పొందవచ్చు. ప్రస్తుతం ఉన్న సమస్యలు అంటే ఎర్రనల్లి, తెల్లదోమ, తామర పురుగులు వంటి వాటి నివారణకు అధికంగా మందులను అయితే పిచికారీ చేయడం జరుగుతుంది. అయితే ఈ మందుల్ని రైతులు పిచికారీ చేసే సమయంలో ఏ మందులోనైనా కలిపి దీనిని పిచికారీ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇలా చేయడం వల్ల ఒకే సమయంలో 2 రకాలుగా ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే నల్లి పురుగు మందుల నివారణలతో పాటు రెండో కాపు సెట్ చేసుకోవడానికి కూడా ఒకే స్ప్రే ద్వారా పొందవచ్చు. ఈ వసుధ అనే ఉత్పత్తి పూర్తిగా ఆర్గానిక్ ప్రొడక్ట్. అదేవిధంగా దీని డోస్ విషయానికి వస్తే 1 ఎకరానికి 1 లీటర్ చొప్పున వాడుకోవాల్సిన అవసరం ఉంది. దీని వాడకం వల్ల ఖాతా, పూత అనేది రావడంతో పాటు పూత రాలకుండా కూడా ఇది ఆపడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుత సమయం అనగా ఈ జనవరి నెలలోనే కాపు సెట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా దీని ధర విషయానికి వస్తే 1 లీటరు 600 రూపాయలుగా మార్కెట్లో దొరుకుతుంది. ఆన్లైన్లో అయితే 650 రూపాయలుగా దొరుకుతుంది. ఈ వసుధ అనే మందుని ఫంగిసైడ్ మందులతోనైనా, పెస్టిసైడ్ మందులతోనైనా, ఏ విధమైన మందుల్లోనైనా కలిపి పిచికారీ చేసుకోవచ్చు. దీన్ని పిచికారీ చేయడం వల్ల మొక్క అనేది నలుపు రంగులో మారి ఆరోగ్యంగా ఉండటంతో పాటు మొక్క మెతకదనం వచ్చే అవకాశం ఉంది. ఈ వసుధ అనే మందు పూర్తిగా ఆర్గానిక్ ఉత్పత్తి. దీనిని పిచికారీ చేయడం వల్ల అధిక పూత, అదేవిధంగా అధిక కొమ్మలు రావడంతో పాటు మొక్క పచ్చదనం ఉండటానికి అయితే దీనిని పిచికారీ చేసుకోవచ్చు. ఈ వసుధలో ఉన్న పారామీటర్ విషయానికి వస్తే అసపోయిటిడా ఎస్ట్రాక్ట్ అనేది 2%, హ్యూమిక్ యాసిడ్ అనేది 4%, ఫాల్విక్ యాసిడ్ అనేది 2%, అమినో యాసిడ్స్ అనేవి 3%, ఫెర్మెంటెడ్ లిక్విడ్ అనేది 89%గా ఉంటాయి. దీని పిచికారీ డోస్ విషయానికి వస్తే 1 ఎకరానికి 1 లీటర్గా, అదేవిధంగా మొక్కకి డ్రిప్ ద్వారా అయితే 1 ఎకరానికి 2 లీటర్ల చొప్పున అయితే వాడుకోవాల్సిన అవసరం ఉంది. దీని కాంబినేషన్గా మేము సూపర్ టాకిల్ని అయితే పిచికారీ చేయడం జరిగింది. ఈ సూపర్ టాకిల్ అనేది బయోస్టిమ్యులెంట్ ఫార్ములేషన్ కలిగి ఉంది. దీనిని పిచికారీ చేయడం వల్ల తెల్లదోమ, పూతలో వచ్చే నల్ల తామర పురుగు, అదేవిధంగా ఎర్రనల్లి అయితే నివారించుకోవచ్చు. దీనిలో ఉన్న టెక్నికల్ విషయానికి వస్తే గ్లూటెన్ బేస్డ్ ఫ్రీ అమినో యాసిడ్స్ అనేవి 15%, ఆస్పార్ట్రిక్ యాసిడ్ 10%, ఆర్గినైన్ 5%, అలానైన్ 4%, లుసైన్ 3%, గ్లైసైన్ 4%, ప్రోటీన్ హైడ్రోలైసైట్ 15%గా ఉంటుంది. దీన్ని పిచికారీ డోస్ విషయానికి వస్తే 1 లీటర్ నీటిని 2.5 ml చొప్పున పిచికారీ చేసినట్లయితే మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ మందుని మిరప, పత్తి, వరి, టమాటా, ఆకుకూరలు మొదలైన పంటల్లో అయితే దీన్ని పిచికారీ చేసుకోవచ్చు. ప్రస్తుత సమయంలో నల్ల తామర పురుగునైతే కంట్రోల్ చేయాలి. అదేవిధంగా అధిక పూత రావడానికైతే ఈ వసుధాన్ని పిచికారీ చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా మీరు చూశారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ తోటి రైతులకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము పంపే వీడియోలు అనేవి మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో అయితే అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.